పల్లెలే రాష్ట్రానికి పట్టుకొమ్మలు. గ్రామం బలపడితే రాష్ట్రం నిలబడుతుందనే ఆలోచనను లక్ష్యంగా మార్చుకున్న ప్రజాప్రభుత్వం పల్లెల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. గత 2 సంవత్సరాల్లో పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ గ్రామాల రూపురేఖల్లో స్పష్టమైన మార్పు తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి మార్గనిర్దేశంలో, మంత్రి సీతక్క గారి నాయకత్వంలో తెలంగాణ పల్లెల భవిష్యత్తు నిర్మితమవుతుంది. గ్రామ స్వరాజ్యం, మహిళా సాధికారత, సమగ్రాభివృద్ధి అనే 3 ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. నాడు గడీల పాలనలో నిధుల కోసం అల్లాడిన పంచాయతీలు నేడు ఆత్మగౌరవంతో, అధికార వికేంద్రీకరణతో నవ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములవుతున్నాయి. మరోవైపు గ్రామీణ రవాణా అభివృద్ధికి రహదారులు పునాదులు. అందుకే ప్రజాప్రభుత్వం గ్రామీణ రహదారి నెట్వర్క్ ను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. హ్యామ్, PMGSY, CRR వంటి పథకాలతో గ్రామీణ రవాణా వ్యవస్థ సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. దాదాపు 7,500 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల అభివృద్ధి లక్ష్యంగా 16,000 కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పనులకు అనుమతినిచ్చి మొత్తం 17 ప్యాకేజీలకు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను ఆహ్వానించింది. PMGSY కార్యక్రమం కింద గత 2 సంవత్సరాల్లోనూ గ్రామీణ రవాణా వ్యవస్థలో గణనీయమైన పురోగతి నమోదైంది. ఈ కాలంలో 455 కోట్ల వ్యయంతో 201 కిలోమీటర్ల మేర రహదారులు, 34 వంతెనల నిర్మాణం విజయవంతంగా పూర్తయింది. ఈ పథకం కింద విడుదలైన 582.31 కోట్ల నిధులను సద్వినియోగం చేసుకుంటూ పనులను వేగవంతం చేయడం జరిగింది. మరోవైపు గిరిజన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన PM జన్మన్ పథకం కింద 66.86 కోట్ల వ్యయంతో 66.98 కిలోమీటర్ల పొడవైన 25 రహదారి పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ పనులు క్షేత్రస్థాయిలో అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. ఇది కేవలం తారు రోడ్ల నిర్మాణం కాదు, గ్రామాలను జిల్లా కేంద్రాలకు అనుసంధానించే ఆర్థిక వారధుల నిర్మాణం. పరిపాలనను మరింత బలోపేతం చేస్తూ MPDOలు, పంచాయతీ కార్యదర్శుల నియామకాలు పూర్తి చేసి గ్రామ స్థాయిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది ప్రజాప్రభుత్వం. అలాగే CRR పథకం ద్వారా 2,163 పనులు 4,174.83 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించడం జరిగింది. డిసెంబర్ 2023 నుంచి కొత్తగా 1,121 పనులకు 2,709.82 కోట్ల పరిపాలనా అనుమతులిచ్చి ఇప్పటి వరకు 570 కోట్లతో 600 కిలోమీటర్ల మేర రహదారులు పూర్తి చేశారు. MRR కార్యక్రమం కింద మొత్తం 2,861 పనులకు 3,347.44 కోట్ల అంచనా వ్యయంతో పనులు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 2023 నుండి కొత్తగా 1,059 పనులకు 1,558.16 కోట్ల పరిపాలనా అనుమతి లభించగా 452.51 కోట్లు వెచ్చించి 180 కిలోమీటర్ల రహదారులు పూర్తి చేశారు. పల్లె ప్రగతికి రహదారులే వారధులు. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక, సామాజిక వికాసమే లక్ష్యంగా మునుపెన్నడూ లేని విధంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఈ నిర్ణయాలు పల్లె ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ప్రగతికి మైలురాళ్లు.